వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కొట్టు తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, రాజుగా వచ్చుచున్నాడు. అందరూ పాడాలి. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నారు. పాడాలి, అందరూ పాడాలి. నిద్ర వెళ్ళిపోవాలి, నిద్ర నిద్ర రావాలి బయటికి. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ఎవరెవరిని? పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. హల్లెలూయా చెప్పండి. విడువబడుట బహుఘోరం, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా 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 హల్లెలూయా. కళ్ళు తెరవండమ్మా. చేతులు లేస్తున్నా కానీ కళ్ళు మాత్రం తెరవట్లేదు. ఎందుకు పెట్టుకున్నావు? ఇది కుటుంబ ఆరాధన అనే కదా అందరం పెట్టుకుంటుంది. నిజంగానే నాకు మలాకి కానీ చూస్తే ఇందాక నుంచి అదో ఆలోచిస్తున్నాను. అదేంటంటే తాడు దిగిపోయిన గుర్రంలాగా అలా పరిగెడతారు మీరు, నాకు అర్థం కాదు. ప్రొద్దుట వెళ్ళిపోతున్నారు, మధ్యాహ్నం వచ్చేస్తున్నారు, మళ్ళీ సాయంత్రం మీటింగ్ పెట్టి పొగుడుతున్నానండి, తిట్టట్లేదు మిమ్మల్ని. ఎంత ఓపిక ఎలాగొస్తుంది? మేము కదా, మీరు కదా అలసిపోవాలి, మేమెందుకు అలసిపోతున్నాం ఇక్కడ? మరి ఆయన చూసి ఏమి నేర్చుకుంటున్నారు మీరు? నిజంగా ఇన్ని రోజులు సెలవు ఉన్నదంటే ఆయనకు వచ్చిన ఆలోచన బట్టి మన ప్రభుకి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనకు ఉన్న ఓపిక నాకు అర్థం కావాలేదు. ఇందాక నుంచి కూర్చొని ఆలోచిస్తున్నాను. వెనక ఉండి వీళ్ళు శుభ్రంగా అన్నం తినేసి వచ్చేసి మంచిగా నిద్రపోతున్నారు. కరెక్టేనంటారా? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళిపోయి పడిపోతాం కదా మంచం మీద. ఎంత ఇంకొక 10 నిమిషాలు, మహా అయితే ఒక అరగంట తర్వాత ఆయన మళ్ళీ ఇంకొక అరగంట ఆయన భార్యను తీసుకుని ప్రయాణం చేయాలి, క్షేమంగా వెళ్ళాలి. వెళ్ళారో లేదు, ఎంతమంది ఫోన్ చేసి అడుగుతారో తెలియదు. మళ్ళీ రేపు పొద్దున్న అదే పరుగు, మళ్ళీ సాయంత్రం అదే పరుగు. ఎవరు అలసిపోతున్నారు ఇక్కడ? మనం అలసిపోతున్నాం, ఆయన అలవట్లేదు. అలాంటి గొప్ప దైవజనుడు మనకున్నందుకు మనం ఎంతో సంతోషపడాలి, గర్వపడాలి. ఇట్టి సమయాన్ని చాలా సంఘాలు వినియోగించుకోవట్లేదు. అర్థమైందా? సరే, నాకు ఇచ్చినటువంటి సమయంలో మేము ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఒక అరగంట వాక్యం చెప్పేసి ఇంటికి పంపించేస్తాను. మళ్ళీ తినేసి, ఒకవేళ తినలేని వాళ్ళు ఉంటే, ఒకవేళ మళ్ళీ తినాలనుకుంటే తినేసి పడుకోండి. ఓకేనా? ఓకేనా? చాలామంది వస్తారనుకున్నాను. మంచి వాక్యం చెప్తాను ప్రిపేర్ అయ్యాను నేను. అస్సలు పలసపడిపోయింది మొత్తం, ఊపికి నశించిపోయింది చర్చి పక్క నుంచి రావటానికి. సరే, నువ్వెంత మాత్రం వచ్చేసావేంటి ముందు అంటారేమో నన్ను. అంతే కదా, మన మీద రాడేసుకుంటే పోతుంది, మీరేసింది ఎందుకు మళ్ళీని? ఎంత బాగా నవ్వుతున్నారు. చక్కగా కొళ్ళు మాత్రం తెలవట్లేదు, కొళ్ళు మాత్రం కనపడుతున్నాయి. సరేనా? చూద్దాం. మనం ఏదన్నా ఒక పాఠం నేర్చుకునేటప్పుడు ఆ పాఠం ఎక్కడ ప్రారంభించబడింది? అర్థమవుతుందా? ఆ పాఠము ఎక్కడ ప్రారంభించబడింది, ఎందుకు ప్రారంభించబడింది, ఎందుకు మనం ఆ పాఠాన్ని నేర్చుకోవాలి, ఆ పాఠం ద్వారా మనం ఏమి ఆశీర్వాదము దేవుని యొద్ద నుంచి పొందుకోవాలి. ఎంతమంది పొందుకోవాలనుకున్న ఆశీర్వాదం? ఎంతమంది? గట్టిగా అనండమ్మా. ఎంతమంది? గట్టిగా. ఇంకా అందరూ పొందుకోవాలనుకుంటున్నారు. కాబట్టి నేను ప్రతి ఒక్క మూలం కూడా తెలియజేస్తాను. సరేనా? చూద్దాం. ఈరోజు మీకు నేర్పించబోయేటువంటి పాఠము రూతు గ్రంథం. ఎంతమంది ఉన్నారు రూతు గ్రంథం ఇంతకుముందు నేను చెప్పినప్పుడు?
ఎంతమంది నాకు చాలా ఇష్టమైన బుక్ ఇది, బైబిల్ గ్రంథంలో రూత్ అంటే నాకు చాలా ఇష్టం. రూత్ గ్రంథం అంటే ఇష్టం, రూత్ అంటే కాదు. ఓకేనా? మళ్ళీ ఏంటి మళ్ళీ కొత్తగా రూత్ అంటున్నాడు అనుకుంటారు మళ్ళీ. ఓకేనా? రూత్ గ్రంథం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఆ గుణాలు, ఆ లక్షణాలు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఆడబడుచుకి, ఆడ స్త్రీకి తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? కలిగి ఉండాలి. సరే చూద్దాం. మనం ఇప్పుడు ఒక్కసారి రూతు గ్రంథం మొదటి అధ్యాయానికి వెళ్తే, మొదటి అధ్యాయానికి వెళ్ళే ముందు ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పాత్రలు మూడు ఏంటి? రూతు, నయోమి, బోయాజు. ఈ ముగ్గురు గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది ఎక్కడ ప్రారంభమైంది? ముఖ్యమైన స్థలాలు 2 ఉన్నాయి. ఒకటేంటి? మోయాబీల దేశము, 2 బెత్లెహేము. ఈ 2 దేశాలని మించిన తర్వాత గ్రంథాన్ని విభజిస్తే కనుక 3 విధాలుగా కనపడుతుంది. ఒకటేంటి? నయోమి మోయాబుకు వెళ్ళి నశించిపోవుట, ఓకే, మళ్ళీ తిరిగి వచ్చుట, సరేనా? రెండోది రూతు స్వీకరించబడింది ఎక్కడ? బెత్లెహేములో. తర్వాత మూడోది బోయాజు గురించి, రూతు గురించి. ఈ 3 విషయాల్ని మనం చర్చించుకోబోతున్నాం, సరేనా? మరి ఇంతటి జ్ఞానం కలిగినటువంటి స్త్రీ గురించి పరిశుద్ధాత్ముడు అనేకమైనటువంటి మాటలు పొందుపరిచాడు. చూడాలి కదా ఏ విధంగా ఎక్కడి నుంచి ప్రారంభించబడింది గ్రంథం. చూడండి ఒకసారి. న్యాయాధిపతులు ఎక్కడ? చివరి అధ్యాయం 21వ అధ్యాయము 25వ వచనం నుంచి ఈ రూతు గ్రంథాన్ని ప్రారంభిస్తారు. ఎలా? ఆ దినములలో ఇజ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడును తాను ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. ఎట్లా? ఎవరు లేరంట అక్కడ? రాజు లేడు. అంటే సంఘ కాపరి లేకపోతే సంఘం ఎలా ఉంటుంది? భ్రష్టు పట్టిపోతుంది. ఎందుకంటే దైవజనుడు మిమ్మల్ని నడిపించవలసినటువంటి మార్గంలో నడిపించలేనటువంటి స్థితిలో సంఘం ఉంటే ఖచ్చితంగా ఆ సంఘము ఆశీర్వాదమా? కాదు కదా. ఎంత జ్వరంలో ఉన్న దీపిక ఎందుకు ఓపిక వచ్చింది? ఎందుకు వచ్చామమ్మా? ఆశపడుతున్నటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. అలాగే మీరు దప్పికగొనున్నప్పుడు నేనిచ్చి నీరు ఎప్పటికీ దప్పిక కలగదు. అలాంటి నీరుని ఇస్తున్నాడు. నీరు అనేటువంటి వాక్యము, నీరు అనేటువంటి ప్రేమ, నీరు అనేటువంటి ఆత్మ నడిపింపు. సరే, అదే మాట 17వ అధ్యాయము 6వ వచనం, అదే న్యాయాధిపతుల గ్రంథం. ఆ దినములలో ఇజ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను కదా. అంటే రాజు లేనటువంటి దేశంలో ఒక అమూల్యమైనటువంటి, ఒక పరిశుద్ధమైనటువంటి, చక్కటి ప్రవర్తన కలిగినటువంటి ఒక స్త్రీని మనం చూడబడుతున్నాం ఇప్పుడు, సరేనా? ఆ స్త్రీ ఏ విధంగా వచ్చిందో చూడండి. తర్వాత 1వ అధ్యాయం రూతు. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపరము ఉండుటకు వెళ్ళెను. సరే, ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు వీళ్ళు? మరి బెత్లెహేముకు ఉన్నటువంటి పేరేంటి? రొట్టెల ఇల్లు. ఆ రొట్టెల ఇంట్లో ఏమైపోయింది? ఇప్పుడు కరువు వచ్చింది. అప్పుడు ఆహారం కోసం ఎక్కడ పరిగెట్టారు? మోయాబు దేశం. ఇప్పుడు ఈ మోయాబు దేశం అనేది ఎక్కడ నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఎవడు మూల పురుషుడు? ఎందుకు మోయాబు గురించి దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు? సరే చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం. టకటక నేను 3 రెఫరెన్సులు చూపిస్తాను అంతే. ఆదికాండం 19వ అధ్యాయం చదవండమ్మా. కాదు, 19వ అధ్యాయము 30వ వచనం నుంచి. లోతు సోయేరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయేరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడు అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. అట్లుండగా
అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చెప్పున చదవండి, మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడు లేడు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో చేయించి మన తండ్రి వలన సంతానము కలగజేసుకొందుమని రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో చేయించెను. కానీ ఆమె ఎప్పుడు చేయించెనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియదు. మరునాడు అక్క తన చెల్లెలను చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను చేయించి తిని, ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము తాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో చేయించమని, అలాగున మన తండ్రి వలన సంతానము కలగజేసుకొందుమని చెప్పాను. 35వ వచనం. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో ఇక్కడ నోట్ చేసుకోండి పాయింట్. వారిలో పెద్దది కుమారుని కని ఏమని పేరు పెట్టిందంట? ఎందుకు చదివించాను అర్థమైందా? ఇప్పుడు ఎవరు మూల పురుషుడు? ఎవరు? మోయాబీలకు మూల పురుషుడు ఎక్కడ పుట్టాడు? లోతు యొక్క పెద్ద కుమార్తెకు పుట్టాడు. ఏ విధంగా పుట్టాడు? అక్కడ ఏం జరిగింది? దేవునికి ఇష్టంగా జరిగిందా? దేవునికి విరోధంగా జరిగిందా? విరోధంగా జరిగింది. మీరు చూస్తూ ఉంటారు, క్రైస్తవ్యము బూతు పుస్తకము, క్రైస్తవ్యంలో అనేకమైనటువంటి తప్పులు ఉన్నాయి. క్రైస్తవ్యంలో అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు చాలా విచిత్రమైనటువంటి దేవుడు. అర్థం కాని విషయాలు అర్థం చేసుకోలేనటువంటి వివేకులు కాదు, అవివేకులు. వారికి అర్థం కాలేదు బైబిల్ సరిగ్గా ఏ విధంగా చూసినా కూడా. ఎందుకంటే మనసు పెట్టి ఎప్పుడు కూడా చదవలేదు. ఎందుకంటే నిజమైన దేవుడు అనేది వాళ్ళకి తెలీదు. అందుకే దాన్ని బైబిల్ని వక్రీకరించినటువంటి అనేకమైనటువంటి సంఘాలు ఈ మధ్యన చాలా ఉన్నాయి. అలాంటి వారిని ఎదుర్కోవటానికి దైవజనుడు మీ అందరికీ చక్కటి వాక్య సందేశాన్ని మీకు మీరుగా సిద్ధపడి ప్రకటించడానికి అనేకమైనటువంటి అవకాశాలు మీకు ఇస్తున్నప్పుడు ఇలాంటి విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎక్కడ రాయబడింది, ఎందుకు రాయబడింది? దేవుడు పాపం చేసిన వాళ్ళని కూడా బైబిల్ గ్రంథంలో లిఖించాడు. ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళని లిఖించాడు, మంచి చేసిన వాళ్ళని లిఖించాడు, శాపగ్రస్తులను కూడా లిఖించాడు. అంటే చక్కటి డాక్యుమెంటరీ. ప్రతి ఒక్కడి యొక్క పాపము ఇందులో రికార్డ్ అయ్యింది. అంతేగాని ఓన్లీ పుణ్యాలు మహాత్ముల్లాగా ప్రచారం చేయటానికి, మహాత్ముల్లాగా పిలవబట్టడానికి ఈ పరిశుద్ధ గ్రంథం కాదు. వారు చేసిన పాపములు మనం ఎవ్వరు కూడా చెయ్యకూడదని ప్రతి ఒక్కరికి కూడా రికార్డ్ పెట్టి ఇచ్చేసాడు దేవుడు. అయితే ఈ పెద్దదానికి పుట్టినటువంటి కుమారుడే మోయాబీయుడు. ఓకే, నేటి వరకు తర్వాత వచ్చిన చూడండి, అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడ్డాడు. ఓకే, అర్థమైందా? ఇక్కడి నుంచి మనం వెళ్తున్నాం. సరే, 1వ రాజుల గ్రంథం. వారు ఏ యొక్క విగ్రహాన్ని, ఏ దేవతను పూజించారు చూద్దాం. 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. ఏ దేవత? కీమోషు అనేటువంటి దేవత. ఎవరు పూజించేవారు? మోయాబీలు. అంటే అక్కడ విగ్రహారాధన జరుగుతుందా లేదా? విగ్రహారాధన చేసేటువంటి ఒక స్త్రీ మోయాబీరులా అన్నటువంటి రూతు, మోయాబీ దేశంలో పుట్టినటువంటి రూతు విగ్రహారాధనకు
శాశ్వతమైనటువంటి దగ్గరగా ఉంది. ఆ శాశ్వతమైనటువంటి ఆ బంధకాలలోంచి బయటికి రావాలి. ఇప్పుడు మరి ఏ విధంగా ప్రభు ఎంచుకున్నాడు చూద్దాం. తర్వాత వచ్చేయండి రూతు గ్రంథానికి. మన సబ్జెక్ట్ ఇంకా అక్కడ నుంచి రెడీ చదవండి అమ్మా. 2వ వచనం. ఆ మనిషిని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మెహలోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారై ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపరముండిరి. అప్పుడుకి వారిద్దరికి వివాహము కాలేదు. ఎవరెవరికి? మహలోను, కిలియోను. ఎవరు బిడ్డలు వీళ్ళు? చెప్పాలి. నయోమి, ఎలీమెలెకు. వీళ్ళిద్దరికీ కలిగినటువంటి 2 కుమారులను తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి ప్రయాణం పడింది. ఇప్పుడు దేవుని యొక్క నడిపింపు చూడండి ఏ విధంగా. అంటే అన్యుల నుంచి చాలామంది ఎలా మారతారు, ఎందుకు మారతారు. నిజమైనటువంటి దేవుని యొక్క సంకల్పము మన జీవితాల్లో, మన తోటి వారిలో, మన స్నేహితుల్లో, కుటుంబాలలో కూడా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేయటానికి ఇలాంటి ఉదాహరణ బైబిల్ గ్రంథంలో పొందుపరచబడింది. సరే చూద్దాం 3వ వచనం. నయోమి పెనిమిటైన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులు నిలిచియుండిరి. 4వ వచనం. వారు మోయాబీ స్త్రీలను పెండ్లు చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండో దాని పేరు రూతు. మనం ఇక్కడ 2 పేర్లు చూస్తున్నాం, ఓర్ప, రూతు. మనం ఎవరిలా ఉండాలి? రూతులా ఉండాలా, ఓర్పలా ఉండాలా? ఓర్ప ఏం తప్పు చేసింది? ఓర్ప ఏం తప్పు చేసింది? రూతు కూడా మోయాబి రాలే కదా, ఓర్ప కూడా మోయాబి రాలే కదా. మరి ఎందుకు రూతే? ఎందుకు రూతు మాత్రమే? అమ్మ పక్క ఉండి లేకుండా పడుకుంటుంది ఆవిడ, నాకు నిద్ర వచ్చేస్తున్నామని చూస్తుంటాను. ఎందుకు ఓర్ప? ఎందుకు ఓర్ప అవ్వకూడదు? ఎందుకు రూతు మాత్రమే? వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి గుణాలు మనకు తెలియాలి. పదండి కిందకి. ఇంకా వారు 5వ వచనం. నిద్రపోతున్నారా? వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తరువాత మహలోను, కిలియోను అను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను తన కనిన 2 కుమారులను తన పెనిమిటి లేనిదాయన. ఏమైంది ఇప్పుడు? మోయాబీ దేశానికి వెళ్ళండి 2 కుమారులు చనిపోయారు, భర్త చనిపోయాడు. తర్వాత వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్ళను ప్రయాణమయ్యారు. ఇప్పుడు ఎవరెవరు వెళ్ళిపోతున్నారు? ఆమె కూడా భర్త లేడు, కడుపును పుట్టిన 2 బిడ్డలు చనిపోయారు. ఇప్పుడు తనతో ఉన్నది ఎవరు? 2 కోడళ్ళు. ఇప్పుడు చూడండి, ఇది కుటుంబ ఆరాధనే కదా, కుటుంబ స్తుతి ఆరాధన కూడికే కదా. పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరికి పట్ 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 పను ఆయన చేస్తాడు. ఇక్కడ నుంచి వాక్యం ప్రతి ఒక్క కుటుంబానికి తగులుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఉన్నదే నేను చూపిస్తా. ప్రతి పురుషుడు కోరుకునేటువంటి స్త్రీ రూతు, ప్రతి ఇంట్లో తల్లి కోరుకునేటువంటి కూతురు రూతు, ప్రతి అత్తగారు కోరుకునేటువంటి కోడలు రూతు. అలాంటి రూతుని మనం పొందాలంటే మనం కుటుంబం ఏ విధంగా ఉండాలి? ఓకే, ఈరోజు మన స్తుతి ఆరాధనలు తెలుసుకోబోతున్నాం. చూడండి అమ్మ. తర్వాత అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడళ్ళను బయలుదేరి యూదా దేశమునకు తిరిగిపోవాలనని మార్గమున వెళ్ళుచుండగా. ఇక్కడ నుంచి మొదలైంది రూతు ఎందుకు ప్రత్యేకించబడిందో, ఓర్ప ఎందుకు విడవబడుతుందో. అర్థమైందా? పెద్ద కోడలు ఎంత మంచిదో, చిన్న కోడలు ఎంత చెడ్డదో ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? మూట
ఎలా తెలుస్తుంది? ఏం బట్టి రావాలి? ఏం బట్టి రావాలమ్మా? ఏంటి ఎవరి ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వలేదా? లేదంటే మీకు పెళ్ళిళ్ళు అయ్యి వేరే వాళ్ళ ఇంటికి ఏమన్నా పాస్టర్ గారు ఎవరు వెళ్ళలేదా పెళ్ళిళ్ళు అయ్యి? ఎంతమంది చూస్తారు చెప్పండి గుణగానాలు చూసే మేము పిల్లని తెచ్చుకున్నామండి అని? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక మాట అనుకుందాం సరదాగా, అందరం పక్క వాళ్ళమే కదా, మనల్ని ఎవడ తిట్టేది? పాస్టర్ గారు కూడా మన మనిషి, ఆయన కూడా ఎన్నో పెళ్ళిళ్ళు చేసి చూసినటువంటి వ్యక్తి. ఓ మాట అనుకుందాం చెప్పండి, ఎంతమంది ఒంటి మీద నూనె పోకు కూడా పట్టి రాకుండా వచ్చేయమ్మా అత్తగానే అన్నా నీకు నేను ఎంతమంది అనగలుగుతారు? మా అమ్మే ఉందో నీ వరకు ఎందుకు కదా, మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అనేసాను అంటారు. ఎందుకు వచ్చిన మాటలు? నేను మా అమ్మ కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత దెబ్బేసినా పడతాను. అదే మీరు దెబ్బేసారనుకో చాలా ఇబ్బంది కదా, అది మళ్ళీ సెన్సేషనల్ అయిపోతుంది. వాక్యం చెప్తుంటే ఆ మనిషిని కొట్టారంట అని. అవసరమా? అది చెప్తున్నాను. ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క కుటుంబం ఆశపడేది ఏంటంటే స్త్రీ గుణగణాలు బాగుండాలి, అలాగే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి. రేపొద్దున నా కుమారుడికి ఏదన్నా అయితే అక్కరొచ్చేటువంటి అత్తవారిల్లు అండగా ఉండేటువంటి కుటుంబం కావాలని కోరుకోవడంలో తప్పులేదు. ఎవరు కోరుకోరు? మన ఇంటి పిల్లని ఇవ్వాలంటే అవతల వ్యక్తికి మనం కోరుకున్నది కూడా అంతేనా? అంతేనా? మనం మన ఇంటి పిల్లని వేరే అబ్బాయికి ఇవ్వాలి, మనం కోరుకునేది ఏంటి? మరి అటు నుంచి వచ్చినప్పుడు ఈ కోరుకుని కూడా మనం ఆ విధంగానే ఆలోచించాలి కదా. ఎంతమంది ఆలోచించారు ఇలా? ఎంతమంది ఆలోచించారు? ఏ అమ్మా మీ అత్తగారిని సరిగ్గా చూడట్లేదా, సన్నబడిపోయేవేంటి? మరి ఇదే మాట అవతల వాళ్ళ తల్లి కూడా అడుగుతుంది కదా మన ఇంటికి వచ్చిన కోడల్ని, ఏ అమ్మా మీ అత్తగారిని చూడట్లేదా సరిగ్గానని. నీ కూతురుకు ఒక రూలు, కోడలకు ఒక రూలు. ఇదే కదా నేడు జరుగుతున్నటువంటి సమాజం. మరి నీ కూతురు అవతలింటికి వెళ్ళినప్పుడు కోడలైంది, అవతలింటి కూతురు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది? కోడలైంది. మరి క్రైస్తవ్యం మనకేం నేర్పుతుంది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం నేర్పాడు? చివరిగా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? చివరాజ్ఞ ఏం చెప్పాడు? ప్రేమ గురించేనే చెప్తా. అలా ఉన్నాయి మన అండర్స్టాండింగ్లు. ఇక్కడ ఈ కంక్లూజన్ మీరు ఓర్ప రూతులు తెలుసుకోవాలి. ఇది ఒకరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, సంఘం అనేటువంటిది అందరిది కాబట్టి కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి మాట. చూద్దాం, కింద చూడమ్మా. నయోమి తన ఇద్దరు కోడళ్ళను చూచి, మీరు మీ తల్లిల ఇండ్లకి తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక. ఎంత అద్భుతమైనటువంటి ఇలాంటి తల్లి ఎక్కడ దొరుకుతుందండి? ఇలాంటి అత్తగారు ఎక్కడ దొరుకుతుంది మనకి? ఇలాంటి కోడల్లో ఇలాంటి అత్తగారు ఎక్కడ? ఇలా బ్రతకమనే 26 పుస్తకాలు ప్రతి కుటుంబానికి ఆదర్శంగా నిలవటానికి ఇక్కడ లిఖించబడింది. నయోమి లాంటి తల్లి ఎంతమందికి ఉంది? నయోమి లాంటి అత్తగారు ఎంతమందికి ఉంది? నయోమికి దొరికినటువంటి కోడల్లో ఒక్క కోడలైనా మనకుందా? నాకన్నా వస్తుంది అంటారా? మీ అందరి విషయం పక్కనట్టండి, మా ఇంటికన్నా వస్తుంది అంటారు అలాంటి కోడలు. అదేంటి ఏదో మీ పిల్లల్ని అడిగినట్టు మాటలు అలా బిగిసిపోయారు అందరూ? కొంచెం చెప్పండి. అలా జరుగుతుంది అంటారా? అలా బ్రతకగలమా బ్రతకలేమా? రూతులాగా బ్రతకగలమా బ్రతకలేమా? నయోమిలాగా బ్రతకగలమా బ్రతకలేమా? బ్రతకగలమా బ్రతకగలమా? సరే చెప్పండి అమ్మ, మీరు చాలామంది ఉన్నారు కదా, ఎంతమంది చెప్పండి, ఎంతమంది చూస్తారు చెప్పండి. అలాగా నయోమిలాగా మీ ఇంటికి వచ్చినటువంటి కోడల్ని మీ కూతురులాగా ఎంతమంది చూస్తారు చెప్పండి. మన ఇంటి నుంచి వెళ్ళినటువంటి పిల్లని అవతల ఉన్నటువంటి అత్తగారు అలాగే నయోమిలాగా చూస్తుందా?
క్రైస్తవ కుటుంబాలకే కదా ఇచ్చుకుంటున్నాం, పోనీ వేరేటువంటి కుటుంబాలకు కాదు కదా. బైబిల్ గ్రంథంలో వాళ్ళ దగ్గర 66 పుస్తకాలు ఉన్నాయి, మన దగ్గర 66 పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్రంథంలో కూడా ఇదే రాయబడి ఉంది, మనం చదివేటువంటి గ్రంథంలో కూడా ఇదే రాయబడి ఉంది. వ్యక్తిగత విషయాల గురించి నేను మాట్లాడట్లా, దేవుని యొక్క దివ్య ఆలోచన మనం తెలుసుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే ఇది కుటుంబ ఆదరణ కాబట్టి. ఈ ఆదరణలో అన్నాదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా, చిన్నమ్మ కొడుకుల్లాగా, పెద్దమ్మ కొడుకుల్లాగా, తల్లి బిడ్డలాగా చక్కగా కలిసి ఉండి వాక్యాన్ని ఒకరికొకరు పంచుకోవాలి కాబట్టి. చూడండి కిందకి, మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొని పంపిస్తుందంట. ఏమని? నాకెలాగా, నా భర్త చనిపోయాడు, నా కుమారులు చనిపోయారు, వాళ్ళు నీ భర్తలై ఉన్నప్పటికీ నేను ఇప్పుడు ఏమంటున్నాను, నా యొక్క వయసు అయిపోతుంది, మీరు ఇంకా చిగురించినటువంటి ఆశలతో ఉన్నటువంటి జీవితాలు, ఇప్పుడు మీ జీవితం వృధా అయిపోవాలా అని అంటుంది అక్కడ నయోమి. ఏమన్నది? మీరు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోండి అంటుంది. చూడండి కిందకి, టకటగా చెప్పాలి. అంతటా ఆ వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని. అప్పుడు ఇద్దరున్నారా ఒక్కరున్నారా? ఆగమ్మా, ఒక్కరున్నారా ఇద్దరున్నారా అప్పుడు అక్కడ? ఏమండి, ఎంతమంది చెప్పండి అత్తోరిల్లు విడిచి పుట్టింటికి వెళ్ళటానికి ఏడ్చేవాళ్ళు? చెప్పండి. అందరు క్రైస్తవులే కదా, చెప్పండి ఎంతమంది చెప్పండి. అత్తోరిల్లు విడిచిపెట్టేసి అమ్మగారింటికి వెళ్ళడానికి ఏడ్చేవాళ్ళు. అర్థమైందా నేను చెప్పిన లాజిక్? అర్థమవుతుందా దీపిక? పెళ్ళైన తర్వాత ఎలా ఉంటా చెప్పమ్మా. ఎంతమంది? నేను వెళ్ళను అత్తయ్య, మా పుట్టింటికి మాత్రం పంపొద్దు అత్తయ్య, నీతోటే ఉండిపోతాను అత్తయ్య. ఎంతమంది కోడళ్ళు? నా కొడుకు చచ్చిపోయాడమ్మా, నువ్వు వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకోమ్మా. ఎంతమంది అత్తగారులు? మీరనే కాదు, అనేకమైన సార్వత్రిక సంఘాలు అనేకమైనవి, భూమి మీద చాలామంది అత్తమాంగారులు ఉన్నారు. మనమనే కాదు, ఓన్లీ క్రైస్తవులకి వర్తిస్తుందనే కాదు ఈ విషయం. ఎంతమంది ఉన్నారు? చూడు కిందకి. నయోమి, నా కుమార్తె రా, మీరు మరులుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మును పెండ్లి చేసుకొనుటకై ఇంకను నాకు కుమారులు గర్భములో నుందురా. అంటే నేను వయసు అయిపోయింది, నాకు భర్త లేడు, పిల్లలు లేరు, నాతో పాటు మీకెందుకు పని? కిందకు చూడమంక. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి. చూడండి అక్కడ ఏమంటుంది, నాకు వయసు అయిపోయింది, నేను ముసలిదాన్ని అయిపోయాను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనిన ఒకవేళ నాకేదో నమ్మకం ఉండి, ఏదో దేవుడు దయతలిస్తాడులే అని నమ్మకం ఉండి, నేను ఒకవేళ పెళ్లి చేసుకుని పిల్లల కంటే వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేంత వరకు వీళ్ళ పరిస్థితి ఏంటి? అలా అట్టబెట్టుకుని ఉంటారా వీళ్ళు? అలా ఉండలేరు కాబట్టి చెప్పేస్తుంది. చూడండి ఎంత బాగా చెప్తుంది, ఒక కన్న కూతురికి చెప్తున్నాడు, చెప్తుంది బిడ్డలందరికీ. చెప్పండి చూడమ్మా. వారు పెద్దవారి వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా, మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలయ్యుందురా. నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు దేవుడు అంటే ఎంత భయమో చూడండి. మళ్ళీ పోయినోళ్ళు పోయారు, మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. దేవుడు ఇచ్చినటువంటి జీవితం అదేంటండి మీరు ఎలా చెప్తున్నారు అంటే, నేను అందరిని చేయమని అడగట్లా, ఇలా జరిగిందని చెబుతున్నా. అటువంటి సాత్వికమైనటువంటి మనసు కలిగి ఉండాలి. ఇప్పుడు మీరెంతమంది బాధపడుతుంటారో, నా కుమార్తె ఏం చేస్తుందని,
అలాగే అవతల కూడా అదే బాధ, అదే వేదన తల్లికి. ఆవిడ కూడా నవమాసాలు పోసి కని పెంచి మనకిచ్చింది. ఈరోజు రూతు గ్రంథం కూడా చక్కగా మాట్లాడుతాం చూడండి. తర్వాత అది మిమ్మల్ని నొప్పించినంతకంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించిన దానని వారితో చెప్పాను. 14 వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా, ఇక్కడ డ్రాప్ అయిపోయింది ఒక మనిషి. రూత్ ఎందుకు ఇంపార్టెంట్ చెప్తున్నాను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఎట్లుండగా ఆమె ఇప్పుడు నయోమి చెప్తాను చూడండి. ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగి పోయింది. ఎవరు వెళ్ళిపోయారు ఇప్పుడు? ఇక్కడ ఓర్ప వెళ్ళిపోయింది. ఓర్పకి ఓర్పు ఉందా? ఓర్పకి ఓర్పు ఉందా? లేదు కదా. చూడమ్మా తర్వాత అక్కడ కంటిన్యూ చేయి. నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళమనిను, అందుకు రూతు నా వెంబడి రావద్దని. ఇలాంటి మాట ఒక్క అమ్మాయి లైఫ్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి. యవనస్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ, వివాహం కావాల్సినటువంటి స్త్రీలందరూ కూడా ఈ పాఠాన్ని మీ యొక్క జీవితం అధ్యాయంగా ఎప్పుడైతే మీలో ఇమిడ్చుకున్నారో అప్పుడు ప్రభు ఆశీర్వాదం ఖచ్చితంగా మీ కుటుంబాల్లో, మీ వివాహ జీవితాల్లో మీకు రాబోతున్నటువంటి భర్త కానివ్వండి, లేదంటే మీరు చూస్తున్నటువంటి అత్తవారి కుటుంబం కానివ్వండి, ఇలాంటి ఆశీర్వాదాలు పొందుకోవటానికి చక్కటి సాక్ష్యం ఇది. చదవమ్మా. అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. ఏమంటుందంట? నన్ను విడిచిపెట్టొద్దు. నయోమితో అడుగుతుందంట, నన్ను విడిచిపెట్టొద్దు అని నువ్వు నన్ను చెప్పొద్దు, నాకు నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు అని బ్రతిమాలుకుంటుందంట అత్తగారిని. తర్వాత వచ్చిన ఇది హైలైట్ అన్నమాట. నీవు వెళ్ళి చోటికి నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఎక్కడి నుంచి వచ్చింది? మోయాబీల స్త్రీ, ఒక విగ్రహారాధన చేసేటువంటి స్త్రీ. ఇద్దరు పరిగెట్టారు, అత్త కూడా ఒక్కరు డ్రాప్ అయ్యారు. కానీ ఒక ఆమె ఏం నిర్ణయం తీసుకుంది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. తర్వాత ఇక్కడ చూడండి, ఇంకా నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను. అక్కడే పాత పెట్టబడుతుంది. ఎంతమంది చెప్పండి, ఎంతమంది ఇలాంటి యొక్క విశ్వాసాన్ని, ఇలాంటి యొక్క జీవితాన్ని, ఇలాంటి యొక్క ప్రేమను, ఇలాంటి యొక్క ఆప్యాయతను పొందుకోవాలని ఆశపడుతున్నారు? తర్వాత ఒక వచనం, 2వ అధ్యాయం. రూతుకి తర్వాత పెళ్ళవుతుంది. ఇది కన్క్లూజన్గా చెప్తున్నాను మీకు. రూతుకి తర్వాత పెళ్ళవుతుంది చూడండి. 2వ అధ్యాయంలో చివరి వచనం. ఎలీమెలకు వంశీయువాడయుండును, అతని పేరు బోయాజు. 2వ అధ్యాయం 1వ వచనం. నయోమి పెనిమిటికి బంధువు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయజ్. తర్వాత బోయజ్తో వివాహం అవుతుంది. తర్వాత రూతు సమృద్ధమైనటువంటి ఆశీర్వాదంలోనికి, మరి ఇజ్రాయేలీలలో వారి యొక్క గోత్రంలో కలవబడటానికి దేవుడు కృప చూపటం, తద్వారా ఇందాక నేను చెప్తున్నాడు ఓబేదెదోము గురించి జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. మరి రూతుకి బోయాజ్కి పుట్టినటువంటి కుమారుడి పేరేంటి? ఓబేదెదోము. ఎక్కడుంది? ఎవరింట్లో ఉంది సార్ మందసం? ఈ ఓబేదెదోము ఆ ఓబేదెదోము ఒకటేనా? అది ఈ ఓబేదెదోము ఎవరంటే దావీదుకు తండ్రి అయిన, చివరి వచనం 4వ అధ్యాయం చివరి వచనం,
బోయాజు ఓబేదేదును కనెను, ఓబేదేదును యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. ఇప్పుడు ఏ వంశంలోకి ఏర్పడింది రూతు? ఎక్కడ చేర్చబడింది? దావీదు వంశమందు ఎవరు పుట్టారు? లోకరక్షకుడు పుట్టాడు. అలాంటి యేసుక్రీస్తుకి ఏమైపోయింది? నాకు తెలిసి తాతమ్మ మునిమమ్మ ఎగద అంటారు కదా, అలాగా యేసుక్రీస్తుకి ఏమైపోయింది? రూతు ఒక మామ్మ స్థానాన్ని సంపాదించుకుంది. ప్రియులారా, ఆలోచన చేయండి. ఏమి నేర్చుకున్నాం మనం రూతు నుంచి? ఎక్కడి నుంచి ప్రారంభించబడింది? రాసుకున్నారా ప్రతి ఒక్కరిది? ఎక్కడి నుంచి ప్రారంభించబడింది? ఎందుకు ప్రారంభించబడింది? ఏ విధంగా దేవుడు నడిపించాడు? మరి ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు మనందరం పొందుకోవాలి? ప్రతి ఒక్కరూ తలలు ఉంచినట్లయితే మరి చెప్పబడినటువంటి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ తన హృదయాలలో ఏ విధమైనటువంటి కల్మషం లేకుండా ప్రభువుని బ్రతిమాలుకోండి. ఒకరికొకరు కట్టుకోవాల్సినటువంటి కుటుంబాలు, ఇందులో శత్రుత్వాలు కానీ, చీల్చుకోవటం కానీ, బాధపడటం కానీ, ఒకరినొకరు ఉద్దేశించుకోవటం కానీ ఏ విధమైనటువంటి ఆలోచన లేదు. నేను చూపించిందల్లా మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి మాటను మాత్రమే. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతవరకు నాయన ప్రభా, నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడటానికి సంయోచితమైనటువంటి జ్ఞానాన్ని, నీ పరిశుద్ధమైనటువంటి ఆలోచనల పట్ల నడిపించి, నీ ఆత్మచే నాయన ప్రభా అభిషేకించి నీ బిడ్డలకు ప్రకటిస్తూ ఉండగా నువ్వెంతగానో ఆనందిస్తున్నావనే ఆశతో నాయన ప్రభా మేమందరము కూడా చక్కగా విని ఒకరికొకరు చక్కటి వివేకముతో ఆలోచింపదగ్గటువంటి వాక్యాన్ని మాకు ప్రసాదించినందుకు వందనాలు. మహాపరిశుద్ధుడా, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ కూడా మరి విన్నటువంటి హృదయం నుంచి దుష్టుడు ఈ మాటలు ఎత్తుకుపోకుండా ఈ పరిశుద్ధాత్మను మరి యొక్క హృదయాల చుట్టూ కంచిగా వేసి కాచి కాపాడమని అడుగుచున్నాను. అలాగే మరి దాసుడు వెళ్ళవలసినటువంటి దూరము నాయన ప్రభు క్షేమంగా తోడుకుని వెళ్ళండి. మరి వచ్చినటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వాదంలో నడిపించండి. ఈ కుటుంబ ఆరాధన కూడుకులో అనేక మంది కుటుంబంలో ఉన్నటువంటి కల్మషాలు, అనేకమైనటువంటి బాధలు సమస్తము నజరేయుడైన యేసుక్రీస్తు నామం ద్వారా పెళ్లగించి క్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామం పేరట వారి కుటుంబాల్లో ఆశీర్వాదాన్ని నింపుతూ, అలాగే నాయన ప్రభు ఇంతవరకు చెప్పబడిన ప్రతి వాక్యము నీకే మహిమార్థముగాను చెల్లించుకుంటూ క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామం పేరట, అలాగే యవనస్తులు అనేక మంది నాయన ప్రభు ఈ వాక్యం వింటుండగా వారి హృదయాలను సిద్ధపరచుకుని వారి యవ్వన ప్రాయమందు తొట్టిల్లిపోకుండా వివాహం కావలసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామం పేరట ఈ ప్రార్థన మనవులన్నింటికీ క్రీస్తు నామం ద్వారా తండ్రిని యెహోవా సన్నిధిలో సమాధానం పొందుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కుమార త్రియేక దేవుని సన్నిధి సమాధానం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్. చప్పలు కొడదాం ఒకసారి.